ఎర్ర సముద్రం ఎరుపెక్కింది. లెబనాన్, యెమెన్, పాలస్తీనా, సిరియా పక్కన ఉండేటటువంటి ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం మీద ఆధిపత్యం హౌతీలది. హౌతీలను ముందు పెట్టి ఈ ఆధిపత్యాన్ని నడిపించేది ఇరాన్. ప్రపంచ వాణిజ్యానికి బ్రేక్ చేస్తూ సూయజ్ కెనాల్ దగ్గర ఇబ్బంది పెడుతూ వచ్చినటువంటి హౌతీలను వేటాడే కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ దగ్గర నుంచి తను దత్తత తీసుకుంది అమెరికా. అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌకలు అవి అక్కడే సంచరిస్తున్నాయి. హౌతీల మీద ఎడతెరిపి లేని ఎయిర్ స్ట్రైక్స్, ల్యాండ్ స్ట్రైక్స్, నేవీ స్ట్రైక్స్ చేస్తున్నాయి. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఎర్ర సముద్రంలో విపరీతమైనటువంటి పేలుళ్ల శబ్దాలు వినిపించినాయి. ఇందులో అది అమెరికా నేవీ వెసల్స్ దగ్ధమైనయా, లేకపోతే కనుక ఈ హౌతీలకు సంబంధించిన స్థావరాలు దెబ్బతిన్నయ్యా, వాళ్ళకి సంబంధించిన యుద్ధ నౌకలు దెబ్బతిన్నయ్యా అనేది తెలియదు కానీ పెద్ద ఎత్తున పేలుళ్ళని ప్రపంచం గుర్తించింది.